ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ స్థలం కృష్ణా జిల్లా పరిషత్ యాజమాన్యంకు చెందిన ఆస్తి. దీనిని ఎవరు ఆక్రమించరాజు అని హెచ్చరికలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని అధికారులు తెలిపారు. దీంతో ఆలయ భక్త బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు హెచ్చరిక ఫ్లెక్సీలు అంటించిన తర్వాత స్వయంభూ శ్రీ విజయ గణపతి ఆలయ భక్త బృందం వారిని నిలదీసింది. ఇదే స్థలంలో వాటర్ వ్యాపారం, బడ్డీ కొట్టు నిర్మాణాలు అధికారులకు కనబడలేదని వారు ప్రశ్నించారు. స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ విజయ గణపతి ఆలయ ప్రాంగణ స్థలాన్ని భక్తులు అభివృద్ధి చేస్తూ ఉంటే వారి మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ అభివృద్ధికి అధికారులు సహకరించాలని ఆలయ భక్త బృందం కోరారు. ఈ మేరకు మండల తహసీల్దార్ కార్యాలయంలో గల అధికారులను కలిసి స్థానిక భక్తులు విన్నవించుకున్నారు. ఏమంటే ఏది చేయలేదు, దాని మీద స్పందనే లేదు, నోటీసులు ఎవరికి ఇవ్వలేదండి. గుడి కట్టాలన్నారు, అదే అందరూ తలా చేసి మొదలు పెట్టారు. అంతే తప్ప ఇక్కడ మనం ఏమి సాంఘిక కార్యక్రమాలు లేకపోతే ఆక్రమించుకొని ఇల్లు కట్టుకోవటాలు ఏం చేయట్లేదు. మనం అన్ని ఖాళీ చేయించినప్పుడు ఇది ఖాళీ చేపిస్తాం. అంటే పక్కన వాటర్ ప్లాంట్ 2 సంవత్సరాల క్రితం పెట్టి నడుస్తుంది. దాని మీద వాటర్ ప్లాంట్ ఏంటి, ఇల్లు ఏంటి, పర్మిషన్ తీసుకుంటాం, పర్మిషన్ అడుగుతాం, మాట్లాడతాం, పర్మిషన్ తీసుకుంటాం. మధ్య అమ్మవారి కార్యక్రమం పెట్టి కూడా వందల సంఖ్యలో పాల్గొన్నారు భక్తులు. ఈ దగ్గరలో టెంపుల్స్ లేక ఎక్కడో కూర్చోవడానికి వెళ్తున్నారు. ఈ దేవాలయం వెలిసిన తర్వాత అందరు భక్తులు బాగా వస్తున్నారు. ఇక్కడ భక్తుల సౌకర్యాత్మే తప్ప ఇక్కడ ఏదో కాంప్లెక్స్ ఇంకోటి ఆలోచన లేదు. వేల సంఖ్యలో మన వినాయక కార్యక్రమం పెట్టి వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సోదరులు కూడా వచ్చారు, అవన్నీ వీడియోలు కూడా తీశారు. అన్నదాన కార్యక్రమాలు చేసాం భారీ ఎత్తున. కనీసం ఏ రోజు కార్యక్రమం పెట్టినా 3-4 వేల మంది తక్కువ తినరు. మంచి